చిరంజీవత్వాన్ని పొందడం, అమృతత్వాన్ని పొందడం. మృత్యువును జయించడం, అమృతత్వం పొందడం ఒకటి కాదని చెప్పుకున్నాం. మృత్యువును జయించడం అంటే ఇప్పుడు దేహంతో ఉన్నవాడు ఇక చావకుండా ఉండడం. అంటే దేహం చచ్చిపోతుంది, నేను చావను అని తెలుసుకోవడాన్ని మృత్యువును జయించడం అంటారు. అమృతత్వాన్ని పొందడం అంటే ఎవడైతే పుడతాడో వాడికి చావు, ఎవడైతే పుట్టడో వాడికి చావు లేదు. అంటే ఇక అమృతత్వం అంటే మృతత్వం లేకుండా ఉండడం. అంటే వాడికి పుట్టుక లేకుండా పోతేనే వాడికి మృతత్వం లేకుండా పోతుంది. తిరిగి పుట్టనటువంటి స్థితిని పొందడాన్ని అమృతత్వాన్ని పొందడం అంటారు. మృత్యువును జయించడము, అమృతత్వం పొందడం అనేవి రెండు ఒకటి కాదు. ఈ దేహం ఉన్నందుకు దేహం ద్వారా తిరిగి మృత్యువును పొందకుండా దేహమే మరణిస్తుంది, నేను అనేవాడిని మరణించేవాడిని కాను అని తెలుసుకుని ఈ దేహం ఉన్ననాడు, ప్రారంభ కర్మ ఉన్ననాడు నేను అనుభవిస్తూ ఆ తర్వాత ఈ దేహం పోయిన తర్వాత విదేహ కైవల్యాన్ని పొందడం మృత్యువును జయించడం. అమృతత్వాన్ని పొందడం అంటే ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో నాకు పునరావర్తతే, వాడు మళ్ళీ తిరిగి రాడు అంటున్నాడు. ఎవడైతే తిరిగి రాడో వాడు ఇంకా పోవడం అనేది ఎలా సంభవిస్తుంది? ఎవడు రాడో వాడు పోడు. ఎవడైతే తిరిగి ఇక్కడికి అందరూ ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఏం చేస్తాం? ఇవాళ కాకపోతే రేపైనా మనం వెళ్ళిపోతాం. అలా ఈ ప్రపంచంలోకి దేహం ధరించి వచ్చాడు అంటే వాడు తిరిగి ఎప్పుడో ఒకప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో లేకపోతే 100 ఏళ్ళకైనా సరే వాడు పోయి తీరాలి. నాకు పునరావర్తతే అన్నాడు. తిరిగి వాడు అసలు పుట్టనే పుట్టాడు, వాడికి రానే రాడు అని శాస్త్రం చెప్తోంది. అంటే వాడు అమృతత్వాన్ని పొందాడు అన్నమాట. ఇంత పుట్టనటువంటి సావనటువంటి స్థితిని వాడు సంపాదించుకున్నాడు. ఈ మూడింటి కోసమే నిన్న వాడు వేసినటువంటి, తను ఊహించుకున్నటువంటి ఆ చిత్రాలు, అనేక చిత్రాలు తీసేసి కాగితాలు మార్చుకున్నాడు. తను ఆలోచించుకున్నటువంటి ఈ 3 లక్షణాలు కలిగినటువంటి రూపం వచ్చే వరకు ఈ కాగితాలు మారుస్తూనే ఉన్నాడు. అంటే ఈ జన్మలు అనేక జన్మలకు మళ్ళీ 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 వస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వాడు మళ్ళీ జన్మకు రాని స్థితిని పొందుతున్నాడు అంటే తను ముందు ఊహించుకున్నాడే నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి నేను ఆత్మని అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు దేహం ఉన్నంతకాలం వాడు మృత్యువును జయిస్తున్నాడు అన్నమాట. ఎలా జయిస్తున్నాడు? దేహం ఉన్నంతకాలం ఆ దేహం ఉంటుంది, పోతే దేహాన్నే మృత్యువు తీసుకుపోతుంది. కానీ నేనున్న వాడిని మృత్యువుకు దొరికేవాడిని కాదు. ఎందుకంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనంతరతి పావక అంటున్నాడు. దేంతో కూడా నశించినటువంటి ఏ అమృతంలో ఆయుధంతో వాడు పంచభూతాల్లో ఏ భూతంలో కూడా దీన్ని ఏమీ చేయలేదు. అలాంటి సచ్చిదానంద స్వరూప ఆత్మని నేను అని తెలుసుకున్నటువంటి వాడికి ఏమన్నా వస్తే దేహాన్ని ఏదైనా చేస్తుంది, దేహమే మృత్యువాడు పడుతుంది, నేననే వాడిని ఎప్పుడూ కూడా సావను అనేటువంటి శాశ్వత జ్ఞానాన్ని ఎవరైతే పొందుతాడో అలాంటి వాడికి ఇక మళ్ళీ పుట్టేటువంటి స్థితి ఉండదు. ఉన్ననాళ్ళు ఉంటాడు. తర్వాత ఈ దేహం వెళ్ళిపోతే వాడు ఘటాకాశం ఎలాగైతే మహాకాశంలో కలుస్తుందో, ఈ గోడలు తీసేస్తే ఈ స్థలం ఎలాగైతే అమ్మ మగవాళ్ళు కూడా ద్వైతంలో ఎప్పుడైతే చైతన్యమైనటువంటి ఆత్మను మనం బల్బులో ఉన్నటువంటి కిరణాలు ఒక్కొక్క కిరణం ఒక్కొక్క బల్బ్ అందుకున్నప్పుడు చుట్టూ అద్దాలు పెట్టేస్తే ప్రతి అద్దంలో కూడా ఒక బల్బు బొమ్మ పడుతూ ఉంటే అవన్నీ చూస్తూ మనం అనేకమైనటువంటి రూపాలుగా చూస్తున్నాం. ఉన్న ఒకటే చాలా అద్దాలు పెట్టుకోవడం వల్ల చాలా రూపాలుగా మనకి గోచరిస్తున్నాయి. మరి ఆ గోచరం చేసి సత్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అద్దంలో పడ్డటువంటి బల్బు బొమ్మ బల్బులాగే ఉంటుందా, విభిన్నంగా ఉంటుందా? నిన్న చెప్పుకున్నది మళ్ళీ ఒకసారి మనం అనుకుంటున్నాం. బల్బులాగే ఉంటుంది. అయితే బల్బుకు భయం సత్తా ఉంది, దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అద్దంలో పడ్డ బొమ్మకి షాక్ కొట్టదు. అద్దంలో పడ్డ బొమ్మని తీసేస్తే, అద్దాన్ని తీసేస్తే ఈ అద్దంలో పడ్డ ప్రతిబింబం నటించడానికి అవకాశం ఉంది. ఆ ఎదురుగా ఉన్న బల్బు నాశనం కాదు, అది ఆధారము, ఇవి ఆధేయము. అలా ప్రత్యక్ష స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి సచిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ సత్యం ఎక్కడెక్కడ అర్థాలు పెట్టుకున్నామో మన మనోదర్పణాలే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేటువంటి 4
విద్య మాయ అవిద్యలు అనేటువంటి 2 రూపాలతో, శుద్ధమాయ మరణమాయ అనేటువంటి రూపాలతో, శుద్ధమాయ ఎందుకు ప్రతిబింబించి అదే ఈశ్వర సంజ్ఞను పొందింది, మరణమాయ ఎందుకు ప్రతిబింబించి అదే జీవ సంజ్ఞను పొందింది. ఈ అర్థాలు ఎప్పుడైతే పెట్టుకున్నామో ఉన్న పరమాత్మ యొక్క ప్రతిబింబం ఈ అర్థాల మీద పడటం మొదలైంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తోంది అంటే ఈ మనలో ఉన్నటువంటి ఈ జీవేశ్వరులు ఇద్దరు ప్రతిబింబాలని, బింబం లేకపోతే ప్రతిబింబం ఉండడానికి వీలు లేదని, ఆ బింబం ఆధారంగా తీసుకుని ఈ ప్రతిబింబాలు ఆడుతూ ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. శాస్త్రం అదే చెబుతోంది. ఒక అర్థంలో పడ్డటువంటి ఆ లైట్ యొక్క ప్రతిబింబం దానికంటే భిన్నగా ప్రకాశించి ఇంకా దూరానికి కూడా తన శక్తిని వ్యాపింపు చేయగలదు. అలాగే మనలో పడ్డటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబం జీవుడు ఈశ్వరుడు అనేటువంటి పేరుతో, అంటే విద్య మాయ విద్యలందు జీవేశ్వరుడుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ ప్రతిబింబమే శబ్దస్పర్శ రూపరకటాలని స్వచక్షు శ్రోత్ర దిక్వ జ్ఞానములు అనేటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా వ్యవహారం చేస్తూ ఈ జీవుడు నేను చేస్తున్నాను, ఎందుకంటే ఈ ఇంద్రియాల ద్వారా చూస్తున్నది వాడే, నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని ఎప్పుడైతే వాడు వహిస్తూ ఉన్నాడో తప్పకుండా వాడు భోక్త అయి తీరుతున్నాడు. ఏ కర్మలను చేస్తున్నామో వాటికి ఫలితాన్ని అనుభవించవలసిస్తోంది. నిజంగా కర్మలు చేస్తున్నది దేహేంద్రియాలు ఆత్మశక్తితో చేస్తున్నాయి. కర్మ చేస్తున్నది ఎవరు? దేహము, వాటి ఇంద్రియాలు. కళ్ళతో చూస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, చెవితో వింటున్నాం, మనసుతో ఆలోచిస్తున్నాం, బుద్ధితో ఒక విచక్షణ జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇవన్నీ దేహంలో ఇంద్రియాలు చేసే పనులా, నేను చేసే పనులా? ఇవన్నీ కూడాను వివిధ ఉపాధులు వాటి కర్మలను చేస్తూ ఉన్నాయి. అయితే సహజంగా వాటికి చేసే శక్తి అంటే అది నా శక్తితోనే చేస్తూ ఉన్నాయి. ఆ కరెంట్ లేకపోతే ఫ్యాను తిరగదు, లైటు వెలగదు. ఫ్యాను లైటు వేరే వేరే అయినప్పటికీ దానికి అధిష్టానంగా ఉన్న కరెంట్ మాత్రం ఒకటే. అలాగే నాలో ఉన్నటువంటి ఈ శక్తి, ఈ చైతన్య శక్తి నా ఇంద్రియాల ద్వారా వేరు వేరు వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ అందులో ఉన్నది మాత్రం ఒకే శక్తి. ఒక శక్తే ఇన్ని ఇంద్రియాల ద్వారా వేరు వేరుగా మనకి కనిపిస్తుంది. ఈ కనిపించడం అనేటువంటి ఉపాధి ధర్మాలు, ఈ ఉపాధి ధర్మములను తన యందు ఆరోపించుకుని తన ధర్మాన్ని ఉపాధుల మీద ఆరోపిస్తాడు. ఉపాధి ధర్మాలు తన యందు ఆరోపించుకున్నాడు అంటే ఏంటి? కళ్ళు చూస్తూ ఉంటే నేను చూస్తున్నాను అంటున్నాడు, చెవి వింటూ ఉంటే నేను వింటున్నాను అంటున్నాడు. దేవుడు అంటా దీని బుద్ధిలో దీని గుణాలో ఎవరికోనో తింటూ ఉంటే నన్ను తిట్టారు అంటున్నాడు. అంటే వాటి ధర్మాలను తన మీద ఆపాదించుకుంటున్నాడు. తన ధర్మాన్ని వాటి మీద ఆపాదిస్తున్నాడు. తనేమో సత్యత్వం, తనేమో నాశనం కానటువంటి వాడు సత్యస్వరూపుడు కదా, తన అవినాశి. ఆ ధర్మాన్ని దీని మీద ఆరోపిస్తున్నాడు. ఎవడన్నా వాడు ఏరా చావు అని తిట్టాడనుకో, నేనెందుకు వస్తాను, నువ్వే కావంటాడు. అంటే నేనెందుకు వస్తాను అంటే వాడి ఉద్దేశం నిజంగా దేహం నుంచి, దేహం నిజంగా తప్పుతుంది కదా, కానీ నేను చావను అంటున్నాడు. చావను అన్నటువంటి ధర్మం ఎవరికి? ఆత్మధర్మం. ఆత్మధర్మాన్ని దేహం మీద ఆరోపించి దేహేంద్రియ ధర్మాలను తన మీద ఆరోపించుకుని జీవుడు ఏం చేస్తున్నాడు అంటే వ్యవహారం అంతా చేస్తున్నాడు కాబట్టి అనుభవిస్తూ ఉన్నాడు. ఎవడో ఎక్కడో కూనీ చేస్తే ఏరా ఆయన నువ్వు కూనీ చేసావంటే ఎవడో ఇంగ్లీష్ రాగా వాడు ఇంగ్లీష్ మాట్లాడడం వాడు చాలా కోరిక. ఎవరో ఏరా నాయన ఆ కూనీ నువ్వు చేసావా ఎస్ అన్నారు. వాడికి ఎస్ అంటే అర్థం తెలియదు కదా. మరి ఈ సంగతిని కోర్టులో ఒప్పుకుంటావు కదా, ఒప్పుకుంటే ఏదో శిక్ష తగ్గిస్తారు, ఏదో కారణంగా హత్య చేసావన్నాను, ఒప్పుకున్నావు అన్నాడు. మరి అయితే జైలుకు పోతావు ఆల్ రైట్ అన్నాడు. అంటే ఏమిటి? నేను తప్పు చేశాను, నేను జైలుకు పోతాను, మరి వాడు నీకేం చేస్తారో ఎవరేం చేయడానికి నీకేది కదా. అలాగే ఈ అన్యోన్య అత్యాసతో ఈ జీవుడు ఏం చేస్తున్నా అంటే పాపోహం పాపకర్మాన పాపాత్మ పాప సంభవం ఈ తెల్లవారులు వేస్తే కాస్త దేవుడు పూజ చేసుకోరా నాయన అని ఎవరో పెద్దవాళ్ళు చెప్పుకుంటారు. ఆ దేవుడి దగ్గరికి పోయి ఏం చేస్తానంటే పాపోహం నేను మహాపాపిని, పాపకర్మాన పాపకర్మలే చేస్తున్నాను, పాపాత్ముని పాపం వల్లే పుట్టాను. ఎవడన్నా మీరు రక్షించగలరా మీరు చెప్పండి. నేను మహాపాపినో మరో అని వాడే మొక్కుకుంటూ ఉంటే నువ్వు పాపం చేయలేదురా అని చెప్పగల స్థితి ఎవరికి ఉంటుంది? వాడికి ఏం చెప్పాలంటే అన్యోన్య అధ్యాసం వదిలించాలి. వాడికి
ఆత్మధ్యాస దేహం మీద, దేహధ్యాసన ఆత్మ మీద వేసుకుని దీన్ని అన్యోన్యాధ్యాస అంటారు. దేహ తాదాత్మ్యము అంటాడు. అంటే దేహంతో కలిసిపోతున్నాడు. ఈ కలవడం వల్ల వాడికి ఏమవుతోంది అంటే ఆత్మధర్మాలు ఎప్పుడైతే దేహంతో కలుపుకున్నాడో, దేహం చేసేటువంటి అన్ని కర్మలకు వాడు బాధ్యత వహిస్తున్నాడో, ఎవరు బాధ్యత వహిస్తాడో వాడు పాపాల ఆ ఫలాన్ని కూడా వాడు అనుభవించి తీరాడు. మరి బ్రహ్మజ్ఞులు ఏం చెబుతున్నారు అంటే, ఒరే నాయన నీ దేహం కర్మ చేస్తోంది, అది ప్రారంభ అధీనం, దాన్ని తయారు చేసిన వాడు లోపల దాని కర్మను అనుభవించడానికి ఈశ్వరుడు నీలో కూర్చున్నాడు. ఈశ్వర సర్వదేహాన ఉద్దేశే రామయందు సర్వభూతాన్ని యంత్రాభూతాన్ని మాయ. నీ లోపల ఈశ్వరుడు కూర్చుని నువ్వేం పని చెయ్యాలో, నీవంటే జీవుడు ఇక్కడ జీవుడు ఏమేం చెయ్యాలో, దేహంతో ఏమేం కర్మలు సాధించాలో, ఏ ఏ పనులు మనతో చేయించాలో అవన్నీ వాడు వెంటబడి నీ చేత చేయిస్తూ ఉంటాడు. నువ్వు ఒకవేళ మర్చిపోయినప్పటికీ వాడు ఏం చేస్తాడు, నీకు జ్ఞాపక రూపంగా జ్ఞాపకం చేసి ఒరే నువ్వు వాళ్ళని కలవలేదు, నువ్వు ఆ పని చేయలేదు అని నిన్ను అక్కడికి బలవంతంగా పంపిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నాకు జ్ఞాపకం వచ్చింది అంటాం. జ్ఞాపకం రావడానికి ఎవరున్నాడు లోపల జ్ఞాపకం చేసేవాడు? ఈశ్వరుడు. నువ్వు చేయాల్సిన వాడు సూపర్వైజర్ లోపల కూర్చుని నీ చేత ఏ కర్మలు నువ్వు చేస్తున్నావో చేయటం లేదో, నువ్వు మరి సరిగా చేస్తున్నావో చేయటం లేదో అవన్నీ లోపల కూర్చుని వాడు ఏం చేస్తుంటాడంటే నీ చేత చేయిస్తూ ఉంటాడు, నీవు చేస్తూ ఉంటావు. అందుకే ఉపనిషత్తులో ఒక కథ చెప్తాడు. ఒక చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. ఓ పిట్ట తింటూ ఉంటుంది, ఎప్పుడు తింటానే దాని పని. ఓ పిట్ట చూస్తూ ఉంటుంది. చూస్తూ ఏమనుకుంటుందంటే నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అంటుంది. ఇది ఎంత తిన్నా దీనికి తృప్తి కలగటం లేదు, ఇంకా ఇంకా తింటూనే ఉంటుంది. అది ఇంకా ఇంకా చూస్తూనే ఉంటుంది. ఈ చెట్టు మీద ఏంటి మళ్ళీ ఇంకో చెట్టు మీద వాడతాయి ఈ 2 పిట్టలు. మళ్ళీ ఆ పిట్ట తింటూ ఉంటుంది, ఈ పిట్ట చూస్తూ ఉంటుంది. తినేదానికి సంతృప్తి కలిగి నాకు అక్కర్లేదంతా లేదు, చూసేదానికి సంతృప్తి కలిగి నేను చూడకుండా తింటే తిని రావడం నేను నోరు మూసుకుంటున్నామని ఇది అనుకోవడం లేదు. అలా ఈ జీవేశ్వరుడు ఇద్దరు ఓ చెట్టు మీద వాడి, మన దేహమే చెట్టు, ఇది చెట్టుని మీరెట్లా చూస్తారండి? నేనేం చెప్పలేదు, శాస్త్రం చేస్తాను. అశ్రద్ధం అవ్యయం. ఎప్పుడో పెద్దలు చెప్పారు దీని సంగతి, ఇది ఊర్ధ్వమూలం. దీనికి మొదలు చెట్లన్నీ ఇక్కడ కింద వేళ్ళు నుండి పైకి చెట్టు వస్తే ఈ చెట్టుకు వేళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయట, ఈ కింద శాఖ అలాంటి ఈ చెట్టు మీద 2 పిట్టలు కూర్చుని ఉన్నాయి. ఎవరు? ఒకటి జీవుడు, ఒకటి ఈశ్వరుడు. ఒకడు శుద్ధమాయంకు ప్రతిబింబించినటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబం, ఒకడు మలినమాయంకు ప్రతిబింబించినటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఈ ఇద్దరు ప్రతిబింబాలే అయినప్పటికీ ఈ మలినమాయ ఆధారంగా చేసుకోవడం వల్ల వీడు నేను కించిత్ నుండి నాకేం తెలియదు, దేవుడు అసలు లేడు, ఉంటే నాకు కనిపించలేదు అని వీడు వేడుస్తూ ఉంటాడు. వీడేమో శుద్ధమాయందు ప్రతిబింబించాడు కాబట్టి వీడు మాయతో ఆవరణతో కప్పబడి ఉండకపోవడం వల్ల వీడు సర్వజ్ఞత్వాన్ని పొందుతూ ఉన్నాడు. వీడు నేను అడుగుతాడా, ఓ ఈశ్వరుడా నువ్వు సర్వజ్ఞుడివి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నాకు సంసారం ఉంది, వీడి సంసారం లేదు. బొమ్మ ఒకసారి అర్థం పగిలిపోతే ఈ బొమ్మ గడపలు కనపడకుండా మాయమవుతాడు. అర్థం పగిలిపోతే బొమ్మ ఉండడానికి వీల్లేదు. కానీ వీడి సంగతి విస్మరించి ఏం చేస్తాడు, తాను అన్ని ఇవి కావాలి అవి కావాలి అని వీడి దగ్గర అప్లికేషన్లు పెడుతూ ఉంటాడు. ఎవరి దగ్గర? ఈశ్వరుడి దగ్గర. మీరే చూడండి, కావాలంటే ఎంతో కష్టపడి మీరు దేవాలయానికి వెళ్ళి లేకపోతే తిరుపతి కొండ మీదకి వెళ్ళి సరిగ్గా దేవుడు ఎదురుగా వచ్చేప్పటికీ గబుక్కున కళ్ళు మూసుకుని దండం పెడతారు. అంటే కళ్ళు మూసుకుని మీరు దేవుడు అక్కడున్నారని వెళ్ళారు కదా, అక్కడ దేవుడితో నివేదించుకోకుండా వెంటనే కళ్ళు మూసుకుని చెప్పుకుంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏమిటి? మీలో ఉన్న ఈశ్వరుడికే మీరు చెప్పుకుంటున్నారు. ఆ ఈశ్వరుడికి ఇక్కడ చెప్పుకోలేక అంత కొండదాకా పరిగెత్తిపోయి నానా కష్టాలు పడి అక్కడికి వెళ్ళి ఓ దేవుడా నాకు అక్కడికి వెళ్ళి మనం ఏమంటాం అంటే మా అబ్బాయికి ఉద్యోగం కానీ, మా అమ్మాయికి పెళ్లి కానీ, లేకపోతే మా ఇల్లు పూర్తి కానీ, లేకపోతే మాకు ఇంకేదో ప్రమోషన్లు కానీ ఇవన్నీ అడుగుతున్నాడు. ఎవడు అడుగుతున్నాడు? ఈ అడిగేవన్నీ ఈ జీవుడు అనేవాడు అడుగుతూ ఉన్నాడు. తల్లి అడుగుతూ ఉంటే వాడేం చేస్తాడు? ఈశ్వరుడు వీటి దగ్గర ఎంత కర్మ ఉందో చూస్తాడు. ఉదాహరణలో పోతున్నాం అనుకో, చిన్న పాపాయిని వెంట పెట్టుకుపోతున్నాం, అమ్మ నాకు అవి కొనిపెట్టు, నాకు కొనిపెట్టాలి, అమ్మ ఇవి కొనిపెట్టు, అవి కొనిపెడతాలి, అన్ని కొనిపెడతాలి. జేబులో డబ్బులు చూసుకుంటుంది మనసులో. మరి ఈ డబ్బులు కనుక ఉన్నట్టయితే ఇవన్నీ కొనిస్తుంది. ఇక్కడ లేవనుకో అప్పుడు ఏం చూస్తుంది? అమ్మ మళ్ళీ మనం వచ్చినప్పుడు ఇన్ని డబ్బులు తెచ్చుకుని అప్పుడు ఇవన్నీ కొనిస్తాయి. ఇప్పుడు లేవు, మళ్ళీ వచ్చేటప్పుడు ఇన్ని రూపాయలు తెచ్చుకుని ఈ వస్తువులన్నీ మనం కొనుక్కుందామని చూస్తుంది.
అలాగే ఈశ్వరుడు కూడా ఏం చేస్తాడంటే ఈ జీవుల్లో ఒరే నాయన నువ్వు చాలా కోరికలు కోరుకున్నావు ఇప్పటికే ఆ కోరికలన్నీ తీర్చగలిగినంత పుణ్యఫలం ఇక్కడ లేదురా. ఎందుకంటే నువ్వే తెచ్చుకున్నావు కదా ఫలితాన్ని. ఈ పుణ్యఫలం ఇక్కడ లేదురా నాయన. నీకు ఈ పుణ్యఫలం, నీకు ఈ కోరికలన్నీ తీరాలంటే నీతో నేను పుణ్యకార్యాలు చేయిస్తాను. ఆ పుణ్యకార్యాల వల్ల నీకు కొంత ఫలం వస్తుంది. ఈ ఫలం అంతా నేను మూట కట్టి పక్కన పెట్టుకుంటాను. నీదే, నాకేం అక్కర్లేదు. నీ డబ్బులు బ్యాంకు వాడు ఏం చేస్తాడు, మన డబ్బులని వాడి దగ్గర దాచి పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇస్తాడు, మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాడు. అంతవరకు అలాగే ఈశ్వరుడు కూడా మన చేత ప్రేరణ చేసి, మన బుద్ధిని ప్రేరణ చేయించి మనకు కర్మను చేయిస్తాడు. ఎందుకంటే మనం అడిగినటువంటి పెద్ద పెద్ద కోరికలకి ఎంత పుణ్యఫలం కావాలో అంత కర్మని మన చేత చేయించి ఆ కర్మ చేయించడం కోసం మళ్ళీ మళ్ళీ మన జన్మలు ఎత్తిస్తూ ఉంటాడు. ఆ కర్మ మనం అంతా తయారైన తర్వాత ఆ ఫలాన్ని మన చేత అనుభవింపజేస్తూ ఉంటాడు. మనం అనుభవించి అంతకు తృప్తి చెందగా, ఎందుకంటే చిన్న గుడిసేవాడికి ఒక చిన్న గది పెట్టి ఇల్లు వస్తే చాలు. ఆ గది రాగానే పక్కన ఓ వరండా, ఆ పక్కన ఓ చిన్న కిచెన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటారు. అవి రెండూ కూడా వేసుకున్నాక కాస్త మేడ మీద కూడా ఓ గది ఉంటే చల్లగాలి పట్టుకోవచ్చు అంటారు. వీడికి ఆశకు అంత లేదు. ఇలా వీడి కోరికలు పెరుగుతూ వస్తాయి. వాటిని తీర్చడం కోసం ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, మన చేత కర్మ మళ్ళీ 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 చేయిస్తూ ఉన్నాడు. ఈ కర్మ వాడు చేయించడం, వీడు చేయడం, వీడు కోరుకోవడం, వాడు కర్మ చేయించడం, ఈ విధంగా కర్మలు పెరిగిపోయి అనేక జన్మలకు కారణమైపోయింది. మళ్ళీ 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 మనం పుట్టుకునే ఉన్నాం. మరి ఈ పుట్టుక లేనటువంటి స్థితిని మనం ఎలా పొందాలి అంటే, ఖండాలుగా ఉన్నటువంటి ఖండాలుగా చూస్తూ ఉన్నటువంటి నీ దృష్టిని ఏకాత్మ భావించి, విడివిడిగా ఉన్నటువంటి ఇది నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, ఇది ఆత్మ, ఇది ఆత్మ అనేటువంటి భావన వేసి అసలు ఆత్మ ఒక్కటే, ఆ ఒక్కటే ఉన్నది. ఈ దర్పణాలన్నీ పెట్టుకోవడం వల్ల, ఇన్ని అర్థాలు పెట్టుకోవడం వల్ల ఉన్న ఒకదాని ప్రతిబింబమే ఇన్ని రూపాల్లో, ఇన్నిట్లో పడి ఇన్ని రకాలుగా నాకు కనిపిస్తున్నది. ఈ అన్ని ఆధేయాలకు మూలమైనటువంటి ఆధారం ఒక ఆత్మ. ఆ సంగతి నువ్వు కనుక గ్రహించినట్లయితే తిరిగి ఈ జనన మరణ చక్రంలో మనం పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది అంటారు బ్రహ్మ విద్య చాలా కష్టమంది అంటారు. గురుదేవులు అంటారు సుఖం కర్తుమవ్యయం అని గీత చెప్తాను. చాలా తేలికనైనా ఇది చాలా తేలికగా నువ్వు ఆచరించవచ్చు. అదేమిటండి, అందరూ ఏమో కష్టం అన్నది మీరు తేలికంటారు, అందరూ తేలికన్నది మీరు కష్టం అంటారు. అందరూ తేలికేమిటి, ఏమీ తెలియని పిల్లలు కూడా ఓ పెళ్లి చేసేసి అత్తవారింటికి పంపించేసామనుకో అది హాయిగా కాపురం చేస్తుంది, మనం చూస్తున్నాం. కానీ మహర్షులందరూ ఏమంటున్నారంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. వాళ్ళు సంసార సాగరం చాలా దుఃఖం అంటున్నారు. అటువంటి దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంసారాన్నేమో మనం ఏ ట్రైనింగ్ లేకుండా హాయిగా చేసేస్తున్నాం. అవునా కదా, ఆలోచించండి. ఏ ఉద్యోగాలైనా 5-6 నెలలు ట్రైనింగ్ అన్నా ఇచ్చారు, దీనికి ఏ ట్రైనింగ్ లేదు. గబగబా ఓ పిల్లవాడిని తీసుకురావడం, ఓ పిల్లలు కట్టడం, గుడి కట్టడం, వాళ్ళని ఏ ఢిల్లీకో పంపించి పారేయడం, సావని ఏట్లో పడి మీరే మీకు కష్టాలేవో మీరే పడలేదు. వాళ్ళు అట్లాగే పడి ఈదుకుంటూ వాళ్ళు వస్తున్నారు. ఒరే సంసారం దుఃఖంగా అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందంటే నారాయణ వాడు ఎవరో వాళ్ళ దగ్గరికి చేయలేదాకా దుఃఖంగా తెలియదు. వాళ్ళు దుఃఖపడుతూనే బాధపడుతూనే పది ఎలాగైతే బురదలో పడుకుని ఆ బురద చాలా చెండగా వాసనగా ఉంటుంది. ఇది వాసనాన్ని గ్రహించలేకుండా అది మహానందంగా ఎలా అనుభవిస్తుందో ఈ దుఃఖకరమైనటువంటి ఈ సంసారంలో పడి ఇది చాలా హాయిగా ఆనందంగా అనుభవిస్తున్నారు. అది లేకపోతే అయ్యో మాకది లేదే, వాళ్ళందరూ ఏదో ఏదో పెద్ద పెద్ద పని పొందుతున్నారే, మేము పొందలేకపోతున్నామని వీడు ఏడుస్తున్నారు. అది లేని వాడు ఏడుస్తున్నాడు, ఉన్నవాడు ఏడుస్తూ ఆనందపడుతున్నారని అనుకుంటూ ఉన్నాడు. అది ఎలా ఉంటుందంటే గజ్జి కురుకులు లేచిన వాడికి ఓపుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది గజ్జి వాడికి. అది ఎప్పుడు మంట మొదలవుతుందంటే వీడు గోట మీద కూడా అమ్మకేస్తాడో అప్పుడు వీడికి మంట మొదలవుతుంది. అరే ఇంకా భోగే కాబట్టి నాకు మంట పుట్టుకుందా అని ఇప్పుడు గ్రహిస్తాడు. అలా దుఃఖకరమైనటువంటి దాన్నేమో సుఖంగా అనుభవిస్తున్నాడు. సుఖమైనటువంటి బ్రహ్మ విద్యనేమో అమ్మో అది బ్రహ్మ విద్య, అది సామాన్యులకు లభ్యం కాదండి, అది ఎవరో మీ గురువుగారు మీకు దొరుకుతుంది అని చెప్పారు. వాడు ఏదో మిమ్మల్ని ఓదార్చడానికి చెప్పుకుంటారు. బ్రహ్మ విద్యలో ఎవరికి దొరకదండి. ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటే తేలికైన దాన్ని మీరు కష్టం అనుకోవడం, కష్టమైనటువంటి దాన్ని తేలిక అనుకోవడం. మరి మామూలు జీవితాన్ని
ఆ విధంగానే అనుభవిస్తున్నాడు. వాడికి అటువంటి దృష్టే కదా ముందు నుంచి వాడికి అలాంటి దృష్టి ఉంది కదా. అందువల్ల నీకేమని చెబుతున్నాడంటే ఈ రూపములంతా చైతన్యము కాదు, కానీ చైతన్యము కంటే భిన్నము కాదు, ఇవన్నీ కూడా పరమాత్మలు కాదు, పరమాత్మ కంటే భిన్నం కాదు అన్నాడు. అందుకే మనకి శక్తిపాతం చేసి గురువు చెప్పేప్పుడు ఏం చెబుతారంటే, ఆయన పంచకోశాలు నువ్వు కాదు, కోశ ధర్మాలు నీకు లేవు, పంచకోశ అతీతంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుడివి, పంచకోశాలలో నీవు లేవు. నీవెక్కడున్నావు? పంచకోశాలకి అతీతంగా ఉన్నావు. వాటిని వదిలిపెట్టి నువ్వు వేరుగా ఉన్నావు, వాటితో కలిసి నువ్వు లేవు. ఎలాగైతే బల్బు దాని చుట్టూ ఉన్నటువంటి అద్దాలలో బల్బు బొమ్మలు పడ్డప్పటికీ దాంతో కలవకుండా తాను వేరుగా ఉందో నిన్న చెప్పుకున్నా కదా, దాంతో కలిసి లేదది, అది వేరుగా ఉంది. పంచకోశాలకి అతీతంగా పరమాత్మ అఖండాకారంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపుగా ఉన్నాడు. అన్ని దర్పణాలు పెట్టుకోబట్టి మన అద్దాల్లో ప్రతిబింబం పడి అది జీవసంగా పొంది, అందుకే జీవేశ్వరుడు చిదాభాసుడు అంటాడు. చిదాభాసుడు అనేది ఆభాస స్వరూపం, సత్యస్వరూపం కాదు. జీవుడికి సత్యత్వం లేదు, జీవుడు కేవలం ఆభాస స్వరూపుడు. మరి వీడికి సత్యత్వం ఎలా వస్తుందంటే తాను లేను అని తెలుసుకుంటే, సత్యమైనటువంటి అధిష్టానమైనటువంటి బ్రహ్మ పదార్థం కంటే దాని భిన్నం కాదని తెలుసుకుంటే, దాని యొక్క ప్రతిబింబమే అని తెలుసుకుంటే, ఈ దర్పణం పడబట్టి నేను పడుతున్నాను, ఈ దర్పణం లేకపోతే నేను లేదు అని వాడు ఎప్పుడైతే గ్రహిస్తాడో, దిగో బ్రహ్మైవ నాపరా అన్నటువంటి స్థితిని వాడు ఆనాడు పొందగలుగుతాడు. అదే అమృతత్వం, అదే త్రిపుటీ రహితమైనటువంటి ప్రశాంత స్థితి. అంతవరకు ద్రష్ట, దృక్కు, దృశ్యము అనేటువంటి మూడు ఉంటాయి. చూసేవాడు, చూడబడేది, చూపు అనేటువంటి మూడిటికి అతీతంగా ఉన్న స్థితిని వాడు అనుభవించగలుగుతాడు. ప్రతి మనిషికి జీవిత పరమావధి శాశ్వత సుఖాన్ని పొందాలని. ఇక్కడ ఇంతమంది మనం కూర్చున్నాం, ఎవరినన్నా అడగండి, నాయనా నీకేం కావాలి? నేను సుఖంగా ఉండాలి. దుఃఖంగా ఉండాలని ఎవరూ కోరుకోవట్లేదు. మరి ఎవరూ కోరుకోకుండా వీళ్ళందరూ దుఃఖంగా ఎందుకుంటున్నారు? సుఖంగా ఉండాలి అన్న వాడికి సుఖంగా ఉండగా మనం ఏది కోరితే అదే ఈశ్వరుడు మన చేత చేయిస్తాడు అన్నారు కదా. అలాంటప్పుడు ప్రతివాడు దుఃఖం ఎవరు కోరుకోడు కదా, సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. వీళ్ళంతా సుఖంగా ఉండకుండా దుఃఖంగా ఎందుకున్నారు అంటే, సుఖం ఎక్కడుందో తెలియక, దాన్ని వెతుక్కునే విధానం తెలియక బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి వీడికి సుఖం మరి ఎక్కడుందో తెలియకపోతే మరి దాన్ని ఎలా వెతుక్కోగలుగుతాడు? ఒక ముసలమ్మ, నాలాంటి ముసలమ్మ గుడ్డలు కుట్టుకుంటూ ఉంది. బాబు సూది దస్తా జారిపోయింది, కళ్ళు కనపడతావు. ఇంట్లోనేమో చిన్న దీపం పెట్టుకుంది. ఆ చిన్న దీపం వెలుగులో ఈ సూది కనపడదు. అందులో ఆవిడ ఏం చేసిందంటే స్ట్రీట్ లైట్ బాగా పెద్దగా వెలుగుతోంది. అక్కడికి వెళ్ళి ఆ సూది వెతుక్కుంటూ ఉంది. చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు ఎవరో వచ్చి ముసలమ్మ ఏనుగు వెతుకుతున్నామంటే, సూది కనపడలేదు ఆయన, ఎక్కడ పారేసుకున్నావు అంటే గుడ్డలు కుట్టుకుంటూ పారేసుకున్నాను. అమ్మ కింద కుట్టుకున్నావా? అదే నేను మా ఇంట్లోనే కుట్టుకున్నాను. మరి మీ ఇంట్లో సూది పారేసుకుని ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు ముసలమ్మ అన్నారు. అంటే ఇక్కడ పెద్ద లైట్ వెలుగుతోంది కదా అని దీని దగ్గర వెతుకుతున్నాను ఆయన. మరి ఆ వెతికిన చోట ఆవిడకి సూది దొరుకుతుందా? తన చిన్న దీపంలో వెలుగులోనైనా ఆ ఇంట్లోనే తడుముకుంటూ మెల్లగా వెతుక్కుంటే అక్కడ పారేసుకున్న సూది దొరకడానికి అవకాశం ఉంది. కానీ అందుకే మా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, ఊ అంటే వస్తుందా, ఆ అంటే వస్తుందా. చిన్నప్పుడు కథ చెబుతారు చూడండి, బాల్ గట్టి మీద ఒక ముసలావిడ సూది చుట్టుకుంటూ అది బావిలో పడింది, ఊ అంటే అది రాదు. అది ఏం చేస్తే వస్తుంది? ప్రయత్నం చేసినా సరే మెల్లగా వెతుక్కుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు చేతికిన్నా తగులుకుని ఆ సూది నీకు దొరుకుతుంది. అంతేగాని ఇది వదిలిపెట్టి ఇంకో చోటికి పోతే నీకు సూది దొరకదు. అలాగే ఈ దేహం అనేటువంటి ఈ చిన్న చోట్లో ఈ పరమాత్మ, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అన్న స్థితిని జీవుడు మర్చిపోయి ఈ దేహం అంతా నాది అని, ఇదంతా నేనేనని వీడు ఇక్కడ పంచుకున్నాడు. మర్చిపోయింది ఎక్కడ అంటే ఇక్కడ విస్మృత కంఠహారం అంటారు గురుదేవుడు. నా మెళ్ళో ఉన్న గొలుసుని పోగొట్టుకున్నాను అని అనుకున్నది ఎవరు? నేనే అనుకున్నాను. ఇది నాకు కనపడకపోబట్టి ఇది లేదు అనుకుంటున్నాను. ఎక్కడ వెతుకుతున్నాను? ఆ గీతా మందిరంలో ఎవరో స్వాములు వారు వచ్చాక వారు ఏమన్నా నేను పోగొట్టుకున్న సుఖాన్ని వారు నాకు అందించగలరేమో, లేకపోతే కాళహస్తి పోతే దొరుకుతుందేమో, కాశీ పోతే దొరుకుతుందేమో, రామేశ్వరం పోతే దొరుకుతుందేమో, లేకపోతే మరి పెద్దవాళ్ళకి ఎవరికైనా పాలు పూజ చేసుకుంటే దొరుకుతుందేమో, సన్యాసుల్ని స్వాముల్ని మన ఇంటికి పిలుచుకొస్తే దొరుకుతుందేమో. ఇలా నానా కథలు పడుతున్నాడు. సుఖాన్ని ఎక్కడ వెతుక్కోవాలో తెలియక.
వాడు పోగొట్టుకున్నది ఎక్కడ? నేను దేహాన్ని, నేను జీవుణ్ణి అనేటువంటి భావం వాడికి ఎక్కడ కలిగింది? అక్కడే నేను ఆత్మను అన్న భావం కలగాలి. కాబట్టి ఇప్పుడు ఆత్మ విద్యం తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోయినా దొరకదు. చాలా మంది అంటారు, అమ్మ మీ దగ్గరకు వస్తేనే మాకు దొరుకుతుంది. నా దగ్గర ఏమీ లేదు. ఎక్కడుంది అంటే మీ దగ్గరే ఉంది. మీ లోపలే మీరు నేను జీవుణ్ణి అన్న భావాన్ని బాగా దృఢంగా పెంచుతున్నారు. తల్లి గర్భంలో ఉండగా మీకు జీవత్వం లేదు. బయటకు వచ్చేటప్పటికి కాస్త కళ్ళు చూడటం మొదలు పెట్టేటప్పటికి, చెవి వినటం మొదలు పెట్టేటప్పటికి, కాస్త మాట అర్థం అవడం మొదలు పెట్టేటప్పటికి ఆవిడెవరో ఒక ఆవిడ వచ్చింది, ఒరే నేను మీ అమ్మం రా అంది, ఒరే నేను మీకు అర్థం రా అంది, వీళ్ళంతా మేము మీ నాన్నరా అన్నది, ఏదో ఇది మన ఇల్లురా అన్నారు. ఇలా ఒక్కొక్కటి నాకు జీవభావాలను ఎవరు నేర్పారు? నా తల్లిదండ్రులే నాకు నేర్పారు. వీళ్ళు నిజంగా నా తల్లిదండ్రులు అంటే ఈ దేహం వచ్చిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు అయినారు. వీళ్ళు నేర్పి నాకు ఎంత దృఢత్వాన్ని కలిగించారంటే, మీ ఇల్లు ఎక్కడ అంటే, మీ ఊరు ఏది అంటే, నీ పేరు ఏది అంటే, లేపంగానే నీ పేరు నా పేరా, నా పేరు భానుమతి. వెంటనే నువ్వు అలా చెప్పేసుకుంటున్నావు. మరి ఈ భానుమతి అన్న పేరు నీకు పుట్టంగానే లేదు కదా, పోనీ తల్లి గర్భంలో ఉండగా కూడా లేదు కదా. ఎప్పుడు వచ్చింది ఈ పేరు? నువ్వు పుట్టి బయటపడ్డ తర్వాత వాడికి ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు, వాడికి వీలైనప్పుడు నెలకో 3 నెలలకో ఏదో వాళ్ళకి చేపట్టేందుకు నామకరణం అని ఒక పెద్ద ఉత్సవం చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ పుట్టిన బిడ్డకి దానికి కూడా తెలియని స్థితిలో దానికి ఒక పేరు పెట్టారు, తగిలించారు. ఆ తగిలించిన పేరుతో అది వ్యవహరిస్తూ 10 సార్లు నీ పేరేమిటని నాకు గుచ్చి నన్ను చంపి నాకు నేర్పించి, ఆ పేరు నాది, నిద్రలో లేపి నువ్వెవరు అంటే నేను చాలా పేరు గలవాడిని అనేంత వరకు నేర్పించారు నాకు ఆ పేరు. ఇప్పుడు గురువు చేంజ్ అవుతున్నాడు, ఒరే నాయన నామరూపాలని నశిస్తాయిగా, ఈ పేరు నశిస్తుంది, నువ్వు చావగానే ఎవరన్నా చచ్చిపోగానే ఆ భానుమతి చచ్చిపోయింది రండి అని చెబుతారు. నిజమే ఆ మాట. ఎవరికైతే ఏ దేహానికైతే ఆ పేరు పెట్టారో ఆ దేహం ఇక్కడే పెట్టిపోతున్నాను కదా, నేనే నా వెంట పెట్టుకొని పోవటం లేదు కదా, అది ఇక్కడ వచ్చేపోతాం, నిజంగానే పెట్టుకోవటం. కానీ నేనేమనుకుంటున్నానంటే అది వస్తుంటే నేను వస్తున్నాను. తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే, నేను అనేవాడిని దేహం కాదు కదా, ఇంద్రియాలు కాదు కదా, మనస్సు కాదు కదా, బుద్ధి కాదు కదా, ఇవన్నీ నేనైతే ఇవి నేను ఎందుకు కాదో చూస్తున్నాను. ఇవే నేనైనట్లయితే మనం ఇక్కడ కూర్చున్నటువంటి మన మనస్సు ఎక్కడికో పోతున్నట్టు మనకు తెలుస్తుంది. నాకు ఇలా అనిపించిందండి అని మనం అనుకుంటాం. ఆ అనిపించిన దాన్ని గ్రహించేవాడు నువ్వు నేరుగా ఉన్నావు కదా, అవి నువ్వు ఎలా అవుతావు? పోనీ నువ్వు నిద్రపోతున్నావు, గాఢ నిద్రలో హాయిగా సుశుద్ధిగా నిద్రపోతున్నావు, గాఢ నిద్రలో ఉన్నావు. మరి అప్పుడు నీ మనస్సు ఇవన్నీ ఆలోచించేవి ఇవన్నీ లేవు కదా, మనకు తెలుసు కదమ్మా. ఏమన్నా నిద్రలో కూడా ఏమన్నా ఆలోచనలు వస్తున్నాయా? గాఢ నిద్రలో ఏ ఆలోచన రాలేదు కదా. మరి అంత నిద్రపోతూ ఉన్న నీకు, ఏ ఆలోచన లేకుండా నిద్రపోతూ ఉన్న నీకు, మరి మెళుకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు వచ్చి ఏమో బాగా నిద్రపట్టిన, హాయిగా నిద్రపోయినాను డాక్టర్ గారు. ఆ హాయిని అనుభవిస్తూ ఉంటే ఒక మెళుకుతో ఉన్నారమ్మా. వాడే వీడు ఈ దేహం అంతా పడుకొని ఉంటే ఇది ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుతుంది అని వాడు గ్రహించగలుగుతూ ఉన్నారు. మరి వాడు మెళుకుతూ ఉంటే నువ్వు మొత్తం దేహం నిద్రపోయిందంటున్నావు ఏమిటి? నీ దేహంలో అది పడుకుని ఉంటే ఒకడు మెళుకుతూ ఉండి, లేదండి వాడు మెళుకుత లేదండి, లేచిన తర్వాత నేనే ఏ బాధలు లేవు కాబట్టి హాయిగా నిద్రపోయినానని చెబుతున్నాను, అంతేగాని లేదండి ఎవరు మెళుకుత లేదండి. అలాగానైనా రాత్రి బాగా ఇంత అన్నము తిని పడుతున్నావు కదా, ఉన్నావా తినలేదా? తెల్లవారినప్పటికీ అన్నం అంతా అడిగిందా అడగలేదా? ఎవడు అడిగించాడు కూర్చుని? ఎవడు నీ గాలి పీల్చడానికి వదలడానికి ఎవడు కారణం అవుతున్నాడు? నిద్రలో కొని ఊపిరి బిగబట్టుకుని అట్లాగే పడుకున్నావా? లేదు కదా. గాలి పీల్చావు, వదిలేవు. మరి గాలి పీలుస్తున్నట్టు నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటంటే గాలి పీల్పిస్తున్నది ఎవడు? వాడెవడో మెడిపోతూ ఉండి నైట్ డ్యూటీ చేయకపోతే మరి నువ్వు నేనేమో గాలి పీల్చి మరి తిన్నా అన్నం అడిగి ఉంటుందా? ఒకడు గాలి పీల్చేట్టు చేశాడు, ఒకడు అడిగించేట్టు చేశాడు, ఒకడేమో మరి పక్కలోనే పడుకుంటుంది ఇంత చిన్న పాప నీ పక్కనే. ఏ తల్లి కూడా ఆ పిల్ల మీద పడి ఆ పిల్లని పంపినట్టుగా ఇప్పటి వరకు వార్త వెళ్ళామా? విన్నారా ఎవరైనా? పుట్టిన బిడ్డ ఇంతే ఉంటుంది కదమ్మా, ఆ తల్లి ఇంత పెద్దదిగా ఉంటుంది కదా, దాని పక్కలోనే పడుకోబెడతారు కదా ఈ పుట్టిన బిడ్డని, ఇంకెక్కడ పడుకోబెడతారా? మరి ఒకసారి ఆ పిల్ల మీద పడి పొరలో ఉంటే ఎప్పుడూ పొరలేదే. మరి అది పసి బిడ్డ అక్కడ ఉన్నది, దాని మీద పడితే చచ్చిపోతుంది అని నీకు చెప్తున్నవాడు ఎవడు? నిన్ను అది పన్నీయకుండా నేను జాగ్రత్తగా ఉంచుతున్నవాడు వాడెవడో ఒకటి వెళ్ళిపోతూ ఉన్నాడా? వాడు వెళ్ళిపోతూ ఉన్నాడా? నువ్వు ఒప్పుకోవటం లేదు. అలాగే నువ్వు నిద్రపోతూ ఉన్నావు,
నాకు బాగా కళ వచ్చిందండి అన్నావు, పెద్ద కళ వచ్చిందండి, నీ మీద చాలా పెద్ద కళ వచ్చిందండి నాకు, నేను చూశాను అన్నావు. నిజమే, కళ వచ్చిన మాట నిజమే. మరి కళ నువ్వు చూడకపోతే ఇప్పుడు తెల్లవారిన తర్వాత కళ నీకు ఎలా గుర్తుంది? కాబట్టి కళ నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూడబట్టే తెల్లవారు లేచిన తర్వాత నాకు ఇలా కళ వచ్చింది అని నువ్వు నాకు చెప్పగలుగుతున్నావు. నువ్వు చూడకపోతే నువ్వు చెప్పలేవు కదా. చూడండి, కళలో నిన్ను నీవు సృష్టించుకుని నీతో పాటు ఇంకా కొంతమందిని సృష్టించుకుని ఆ సృష్టి లోకంలో కొంతసేపు తిరిగి సృష్టించుకోవడం అంటే కల్పించుకోవడమే తల్లి. ఆ కల్పించుకుని ఆ కల్పనా జగత్తులో కాసేపు తిరిగి దానివల్ల కూడా భయభ్రాంతులు పొంది మళ్ళీ తిరిగి ఈ లౌకికమైనటువంటి జగత్తులోకి వచ్చి నువ్వు నాకు ఇలా కళ వచ్చింది అని చెప్పగలవు, దాన్ని గుర్తు చేసుకుని చెప్పగలుగుతున్నావు. ఎలాగైతే నీవు స్వప్నాన్ని గుర్తు చేసుకుని చెప్పగలుగుతున్నావో సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఈ జగత్తంతా సత్యకాలంగా కనపడుతూ సత్యంగా కనపడుతూ ఉన్నప్పటికీ ఇది సత్యం కాదు, ఈ చూస్తూ ఉన్నటువంటి నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆ ఆత్మస్వరూపుడుగా ఉండకుండా ఈ దేహంతో తాదాత్మ్యం పొందటం వల్ల కళకి అన్నంతసేపు మనకు కళ సత్యంగా ఉంటుంది కదా. కళ్ళలో నన్ను పాము కలిసింది, నాకు నిజంగా కలిసినట్టుంటుందా, ఇది కళలే అని అబద్ధంగా కలిసినట్టుంటుందా? కళ కంటూ ఉన్న సమయంలో నిజంగా కలిసినట్టుంటోంది. కళ్ళు ఎవరైనా డాక్టర్ దొరుకుతారా కూడా నేను వెతుక్కున్నాను. మెలుగు వచ్చిన తర్వాత నాకు మందు అక్కర్లేదు, నాకు డాక్టర్ అక్కర్లేదు, అసలు నాకు పామే కావలేదు. అలా సత్యకాలంలో మనం చూస్తూ ఉన్నటువంటి కాలంలో ఇది సత్యమని గోచరిస్తోంది ఈ జగత్తు. ఇక్కడ వేదాంత గ్రంథానికి వెళితే నీకు మొగుడు లేడు, నీకు పిల్లలు లేరు, నీకు ప్రాణం లేదు, నీకు ధనం లేదు, నీకు వీళ్ళందరూ నీకు వదిలిపెట్టి వెళ్ళిపోతావు, నీకు వెంటో సంబంధం లేదు, ఇక్కడేమో కేకలు పెట్టి గోల పెట్టి అరుస్తున్నారు. ఇంటికి పోతేనేమో వాళ్ళందరూ కనపడుతున్నారు కదా, వాళ్ళ మీద నాకు మోహం కూడా కలుగుతోంది. ఏమీ లేదంటారు, ఇక్కడేమో అన్ని పాఠాలు చెప్పిపోయినారు, ఇంటికి వెళ్ళేప్పటికేమో మా మనవాళ్ళు ఇలా కనపడగానే మా మనవాళ్ళని ఎత్తుకున్నాను, నేను మా మనవాళ్ళని ఎత్తుకున్నాను, నాకేమో వాడి మీద మోహం కలిగింది, ఒకసారి ముద్దు పెట్టుకున్నాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వేదాంతానికి వెళ్తేనే మరి అందరూ లేరండి, అబద్ధాలు వచ్చేవన్నీ అంటారు. కళ ఎలాగైతే కంటూ ఉన్న కాలంలో సత్యంగా గోచరిస్తూ మెలుగు రాగానే కళ ఎలాగైతే లేదు అని తెలుస్తోందో ఇప్పుడు నిద్రపోతూ ఉన్నటువంటి స్థితి మనది. అందువల్ల ఇదంతా సత్యంగా తోస్తోంది. ఈ నిద్ర నుంచి ఒకసారి జాగృతి పొందితే, అంటే ఒకసారి మనకు మెలుగు వచ్చేస్తే, మెలుగు రావడం ఏంటి? స్వస్వరూపానుసంధానం. నీ స్వరూపాన్ని నువ్వు గ్రహించగలగాలి. నువ్వు గ్రహించగలిగితే ఈ కళ అంతా అబద్ధమైపోతుంది. అయితే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఉండరా అండి? వీళ్ళు ఉంటే ఉండని. నా కళ్ళలో కనిపించిన పావుని మెలుగు వచ్చిన తర్వాత నీకు నా కళ గురించి చెప్తూ ఎంత పెద్ద పావు అనుకున్నావు, కాబట్టి పెద్ద పావు నన్ను కాటేసింది అన్నప్పుడు నాకు పావు కనిపించగల. కళలోనూ ఆ పామే కనిపించింది, ఇప్పుడు కూడా ఆ పామే కనిపిస్తోంది. అయితే కళ్ళలో కనిపించినప్పుడు అది నన్ను భయపెట్టింది, ఇప్పుడు నన్ను భయపెట్టడం లేదు. అలా స్వరూప అనుసంధానం కలిగి నేను ఆత్మని అని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో, ఎవరు నేనంటే నేను ఎవరు గ్రహించాలి? నేనే స్వరూపం, నేనే ఆత్మనైతే గ్రహించాల్సింది ఎవడు? ఎవడైతే దేహతాదాత్మ్యం పొంది నేను జీవుడిని ఏడుస్తున్నాడో వాడు కనుక గ్రహించినట్లయితే, నేను ఆత్మని అని గ్రహించినట్లయితే, తర్వాత వాడికి ఈ సంసారం ఉన్నప్పటికీ ఎవరిని కూడా మీరు సంసారం వదిలేసేయండి, మీరు పిల్లలు వదిలిపెట్టండి, మీరు సన్యాసించండి, అప్పుడే మీకు మోక్షం వస్తుంది అని ఏ శాస్త్రము చెప్పలేదు తల్లి. అన్నీ చేసుకోండి, మీరు మీ మామూలు పనులన్నీ మీరు చేసుకోండి. నేను ఆత్మని అన్న దృష్టితో ఈ కార్యాలన్నీ చెయ్యండి. దేవ తాదాత్మ్యం వదిలేసి నువ్వు కర్మ చేస్తే దేహం కర్మ చేస్తుంది, నేను కర్మ చేయడం లేదు అని నీకు తెలిస్తే దేహం చేసేటువంటి కర్మతో నీకు బాధ్యతలు కావు. అప్పుడు నీకు ఎటువంటి విధి నిషేధాలకు అలాంటి ఏవి నీకు ఉండవు. మెలుగు వచ్చిన తర్వాత నీకు దేహంతో తాదాత్మ్యం పొందినటువంటి కర్మలన్నీ నీకు కనపడుతూ ఉన్నప్పటికీ వాటి వల్ల వచ్చేటువంటి కళలో పాము నాకు మెలుగు వచ్చాక నేను గుర్తు చేసుకున్నా, పాము నన్ను ఎట్టా భయపెట్టలేదు.